హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. కార్లో అయితే మేము వారణాసికి ప్రయాణం అయిపోయామండి. కార్లో ఏంటి అనుకుంటున్నారా? సడన్గా అనుకున్నాము, అప్పటికైతే టికెట్లు దొరకలేదు. కార్లో అయితే ప్రయాణం అయిపోయామండి. మధ్యలో తినడానికి అయితే అన్నీ వండుకుని రెడీ అయిపోయాము. మధ్యలో ఆపి ఒక చోట మేమైతే లంచ్ చేసామండి. కానీ ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా ఇలా లంచ్ చేస్తుంటే మధ్యలోనూ. అందరం కూడాను కూర్చొని ఎలా తింటున్నామో చూడండి. మా అబ్బాయి అయితే అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాడు. అందుకనే మెయిన్ ఇంట్లో వండుకుని వెళ్ళడానికి కారణం అనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఎంజాయ్ చేసాము, బాగాను తిన్నాము. కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ కార్ ఎక్కితే బయలుదేరామండి. దాదాపు ఇక్కడి నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 227 కిలోమీటర్స్ ఉంటుందండి వారణాసి. సో అయితే మేము వెళ్తున్నామండి. కొన్ని అయితే ఐటమ్స్ ఇంట్లోంచి పట్టుకెళ్ళాము. వైట్ రైస్, నెక్స్ట్ పులిహోర అలాంటివి, ఆవకాయ, కందిపొడం అన్నీ పట్టుకుని వెళ్ళామన్నమాట దారిలోకి. నెక్స్ట్ రైస్ కుక్కర్ కూడా ఒకటి పట్టుకుని వెళ్ళామండి. ఎందుకంటే దారిలో ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటాం కదా హోటల్ రూమ్లోను అని. ఇక్కడైతే మా అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడో. ఒక చోట అయితే మేము దిగామండి, జబల్పూర్ దగ్గర రూమ్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని అక్కడైతే మళ్ళీ బయలుదేరిపోతున్నామండి. రైస్ కుక్కర్ అయితే వండేసుకుని మళ్ళీ ఇంకో చోట ఆగామన్నమాట మధ్యాహ్నం భోజనానికి. ఇక్కడ చెట్టు అయితే బాగా అనిపించిందండి, చల్లగా ఉంది. చుట్టుపక్కల అయితే బాగుందండి. రకరకాల చెట్లు అయితే వేశారు. ప్లస్ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మాకైతే బాగా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇక్కడైతే కూర్చొని హాయిగా భోజనాలు అయితే చేసామండి. ఇదో నిజంగా ఒక థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇలా వెళ్తుంటేను. మధ్యలో ఆగి ఇలా తింటుంటే చాలా బాగా అనిపిస్తుందండి మాకైతేను. మీకు కూడా అలా అనిపిస్తే కనుక ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఇవన్నీ కూడా జబల్పూర్ అడవులండి. ఎక్కడ చూసినా సరే అడవులు తప్ప, కొండలు తప్ప ఒక్క మనిషి అంటూ లేడండి ఇక్కడ మధ్యలోనూ. అసలు మాకైతే కొంచెం ఆశ్చర్యం అనిపించింది అనమాట. జనసంచారం అయితే అస్సలు లేదు. టీ తాగుదామన్నా కూడా ఒక్క టీ షాప్ అయితే అది ఏదీ లేదండి. మేమైతే కూడా తెచ్చుకున్నాం కాబట్టి స్నాక్స్ అవి తింటూ కూర్చున్నాము. ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అదే తింటూ కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూసారు అన్ని కొండలు ఎలా కనిపిస్తున్నాయో దూరం నుంచి. వే అయితే చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం భయంగా కూడా అనిపించిందండి. నైట్ టైం కాదు కాబట్టి కొంచెం పర్వాలేదు, డే టైం కాబట్టి. అదే నైట్ టైం అయితే ఇంకా కొంచెం భయం అనిపిస్తుంది. అట్లాగే ప్రయాణం చేస్తూ వెళ్ళాము, సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. పిల్లలతో టైంపాస్ అవుతుందండి మాకైతేను. కొండలు చూసారా దూరం నుంచి ఒక కలర్లో కనిపిస్తున్నాయి, మళ్ళీ దగ్గరికి వచ్చే కొద్ది కూడా వేరే కలర్లో కనిపిస్తున్నాయండి ఇక్కడ కొండలు అయితేను. జబల్పూర్ అడవులు అనమాట ఇవి. ఎప్పుడూ చూడలేదు మేము. సరే ఈ వంకను చూస్తున్నాం అనమాట కార్లో కూర్చొని. బాగా ఎంజాయ్ అయితే చేసామండి. బాగా కబుర్లు అయితే చెప్పుకున్నాము, పాటలు పెట్టుకున్నాము. మధ్యలో అయితే ఎక్కడైనా షాప్ దొరుకుతుందేమో కొంచెం స్నాక్స్ కానీ టీ కానీ తాగుదాం అనుకున్నాము. దగ్గరలో అయితే ఏం కనిపించలేదండి. ఈవినింగ్ అయితే మేము కొంచెం వేరే ఎక్కడో జైపూర్ ఏదో చెప్పాడు మా అబ్బాయి, అక్కడైతే ఆగాము. ఆగి అక్కడైతే టిఫిన్ అయితే తిన్నాము నైట్. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. బయలుదేరి అలా వెళ్తూ ఉన్నామండి. చాలా దూరం కదా, పాప మా అబ్బాయి అయితే ఎట్లా డ్రైవింగ్ చేశాడో అనిపించింది. మాకు కూర్చున్న వాళ్ళకి మాకు బాగానే ఉంటుంది, కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. ఎట్లాగైనా ఒక్కళ్ళే డ్రైవింగ్ చేయాలంటే అంత దూరం. అదిగో ఇక్కడ చూసారా కొండలు ఎలా కనిపిస్తున్నాయి. మళ్ళీ దగ్గరలోను దూరం నుంచి ఒక కలర్లో కనిపిస్తున్నాయి, దగ్గరికి వచ్చే కొద్దీ ఒక కలర్లో కనిపిస్తున్నాయండి. మొత్తానికి ఎలా అయితేనే వారణాసి దగ్గర అయిపోయామండి, దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేసరికి అయితే ఒక 1 o'clock అయిందండి నైట్. ముద్దుగానే మేమైతేను కార్ పార్కింగ్ ఉన్నది హోటల్ అయితే బుక్ చేసుకున్నామండి. ఆ హోటల్కి అయితే వచ్చేసాము. ఫోన్ చేసి చూసారు ఎంత చీకటిగా ఉందో, కానీ చుట్టూరు అంతా వ్యూ బాగుంది కదా. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకున్నామండి మేము. కార్ పార్కింగ్ చేసుకుని ఇక్కడ చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోరే అనమాట, ఎక్కువైతే కాదు. కొన్ని చోట్ల అయితే లిఫ్ట్లు ఉండవండి, చాలా కష్టం అనిపిస్తుంది వారణాసిలోను. సో ఇదేదో ఫస్ట్ ఫ్లోరే కదా, మాకైతే పెద్ద ఇబ్బంది అనిపించలేదు. రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. కాకపోతే 2000 చెప్పాడు ఫస్ట్, మమ్మల్ని చూసి మళ్ళీ 2500 చెప్పాడు. సరే ఇంకెంతైనా తప్పదు కదా అని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నామండి. మొత్తం అందరం సరిపోవాలి కదా, మా అందరికీ సరిపోయేటట్టుగా రూమ్ అయితే తీసుకున్నాము. బాగా అనిపించింది, నీట్గా ఉందండి రూమ్ అయితేను. మా వాళ్ళకైతే బాగా అనిపించింది. లేకపోతే అసలు వాళ్ళైతే సతాయం చేస్తారు పడుకోవడానికి. ఏసీ కూడా ఉంది కదా, కొంచెం బాగా బెటర్ అనిపించిందండి. ప్రజెంట్ అయితే ఇదండి ఎపిసోడు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉందండి ఈ వీడియో. దీని కంటిన్యూ అయితే ఇంకా ఉన్నాయండి వీడియోస్, అప్పుడే అయిపోలేదు.
ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే డే టైం అండి. వారణాసిలో మేము ఉన్న హోటల్ నుంచి పైనుంచి తీసానమాట. ఇక్కడైతే రిక్షాలు ఆటోలు కూడా తమాషాగా ఉన్నాయి, నాకైతే బాగా అనిపించాయి. ఆటోలు అయితే ఎక్కువ సౌండ్ లేకుండా ఉన్నాయన్నమాట, అన్నీ బ్యాటరీవి. కొద్దిసేపు అయితే నేను ఇక్కడ లైవ్ కూడా చేశాను, కొద్దిసేపు పెట్టయితేను బాగా అనిపించిందండి డే టైం కూడాను వారణాసి. సో ఎవరైనా సరే వారణాసికి వస్తే కనుక వారణాసిలో చాలా ఎంజాయ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇక్కడ ఎదురుగుండా రిక్షాలో చూసారా, లగేజ్ని మనిషిని కూడా తోసుకుంటూ పోతున్నారు. అది నాకు బాగా అనిపించి తీశానండి. ఎక్కువ లగేజెస్ ఉంటాయి కదా, మనం కొన్ని తెచ్చుకుంటాము వారణాసిలో, కానీ ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎక్కువ కొనేస్తూ ఉంటాం అవి ఇవిను. అగో లగేజ్ను మనిషిని కూడా దాంట్లో పెట్టి లాక్కపోతున్నారు అనమాట. తమాషాగా అనిపించింది. ఓకేనండి, బాయ్ ఎవ్రీవన్. మరి ఇంకోటి అయితే ఉంది వీడియో, నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఉందండి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.